ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
వచ్చే మారమయ్యా పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం మీరు కొంచెం సెట్ చేసి ఇస్తామండి పానకం తాగితే దాని తీయగా ఉంటే మిరియాలు వస్తాయి కారం వస్తాయి ఈ పానకం తాగితే వేడి తగ్గుతుంది వేడి తాగితే మన యొక్క గృహస్థాశ్రంలో ప్రవేశిస్తున్నాం అనేక రకాల కష్టసుఖాలు వస్తూ ఉంటాయి ఆ కష్టసుఖాలను కూడా ఉంచుకొని మీ దంపతులు కూడా అన్యోన్యంగా ఉంది దాంపత్యాన్ని
తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చితలేయండి पूजा करिष्ये
ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక
దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు, కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము ఏడడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ, జనుమలు జత పడువలకుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు. శతమానం భవతి శతమానం
గోదారై ఊపిరి గాలి గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన
శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. కునుకప్పుడు
కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నలుదున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
వసుదేవ తవ పాలన అసురకుల కాల శశివదన రూపిణి సత్యభామలోలా వసుదేవ తవ పాలన అసురకుల కాల శశివదన రూపిణి సత్యభామలోలా கொத்தோட வாழை மரம் கொண்டு வந்து நிறுத்தி கோப்புடைய பந்தலுக்கு மேல் கட்டு கட்டி கௌரி கல்யாண வைபோகமே லக்ஷ்மி கல்யாண வைபோகமே கொத்தோட வாழை மரம் கொண்டு வந்து நிறுத்தி கோப்புடைய பந்தலுக்கு மேல் கட்டு கட்டி கௌரி கல்யாண வைபோகமே லக்ஷ்மி கல்யாண வைபோகமே శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే
ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము చేస్తాము బయటికి తిరిగి పనుకున్నాము మేము అనుకున్నాను మీ ఇద్దరు కలిసి చేతులు తీసుకుని అక్కడ ఆడుకుంటున్నాను ఈసారి రింగ్ ఎవరు గెలిస్తే వాళ్ళు చూపించండి రింగ్ బైక్ నేమ్ చూపించాలి. రెండు సార్లు పరమేశ్వరుడు, రెండు సార్లు పార్వతి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామహాభీషణాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసభూషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవదత్తమాయ భావనా గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ అతులమంగళం ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు వెల్లువలా తనలో
చూస్తున్నది నేడు నా ప్రాణమే రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊగలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకరే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకరే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచి చేసి కేలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే
శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా యస్వానం రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సుస్పృణాత్మసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం దేశతేషాం గతస్తేషాం పరాభవః అజాడ్యం వాక్పటుత్వం చ నమస్రణాత్ భవేత్ ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ శంకరాయ చ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణాధిపతే బ్రహ్మాశివ ఓమేస్తు సదాశివ ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సప్తమోచతవనాపనతత్వభ్యా నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఓం శ్రీ సచీ పురంధరాభ్యా నమః ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యా నమః సర్వేభ్యో జనేభ్యో బ్రాహ్మణేభ్యో సక్తేభ్యో నమో నమః అయం ముహూర్త సుముహూర్తోస్తు పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధికుశుభమనోరథ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం నేను మా అమ్మ చెప్పినప్పుడల్లా మా అమ్మ అనుకోండి రాశివశాత్తు జన్మలగ్నవశాత్తు గోచారవశాత్తు నామరాశివశాత్తు షష్ట్యాంశవశాత్తు సప్తమాంశవశాత్తు షష్ఠ అష్టమ వేష్టాన గ్రహ దోషవారణార్థం ఏళ్ళనాటిని అర్ధాష్టమి అష్టమ సంతోషార్థం శ్రీ రమాసేత వీర వెంకటనారాయణ స్వామి దేవత పూర్త్యర్థం శ్రీ రమాసేత వీర వెంకటనారాయణ స్వామి దేవత ప్రతాక్యం కర్మ కలిసే ఉంగరం వేడుతోని ఆ చిన్న కలసం ఉంది ఇక్కడ పెట్టుకున్నారు కదా ఈ సిల్వర్ది వెండి దాంట్లోని అలాగే కట్ చేయండి అంతే దాంట్లో పువ్వు నక్షత్రం వేసుకోండి ఆ కలసం మీద చేపెట్టినా ఆ అమ్మాయి వీళ్ళ చేపెట్టిందా వీళ్ళు చేపెట్టిందండి కలిసి అది కలశముఖ విష్ణు కంటే అర్థ సమాసిత మూలే తత్ర స్థితో బ్రహ్మే మధ్య మాత ప్రణస్మృతా ముక్షోతు సాగర సర్వే సప్త ద్వీపవసుందర ఋగ్వేదో అధ్యయుర్వేదో సామవేదో తరుణ అంగై సహిత సర్వే కల సాంబ సమాశ్రితా ఓం ఆ కలశేషు తావత్ పవిత్ర విష్ఠిత ఉద్ధారణ చేస్తే ఆపో వైదికం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణావ ఆపహ వస్వాపన్నమాపమృతమాపస్మారాప విరాడాపహ చోడాంతంతాంగుషభుజంగుషప సత్యమాప సర్వదేవతాపో ఓం భూర్భూషరప ఓం దాంట్లోనే పూతని శ్రీమన్ రాస్తున్నట్టు భావం చేస్తూ శ్రీమన్ రాయండి పూతమ్మ మీరు రాయండి గంగే చెన్నైచేవా గోదావరి సరస్వతి నర్మదేశింది కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పెట్టండి అలాగా కలశోదకేం ద్రవ్యాన్ని ఆత్మానం సంప్రోక్ష పూతో నీళ్లు తీసుకున్నాయన నువ్వు అలా దులిపి నీ మీద అమ్మాయి మీద చల్లుకోండి దులిపి ఎక్కడ పడి వేసింది అటుపల్ల ఆ జాగ్రత్తగా తీసి అలా నాన్నగారు బంధించిన ఆయన తర్వాత తీయచ్చు కదా ప్లేటు పై దీపం పట్టుకో మళ్ళీ నూనె ఇది అవుతుంది ఇప్పుడు ప్లేట్ ఇచ్చి తెల్లి అలాగా జాగ్రత్త పెట్టి అక్కడ పువ్వు పెట్టండి ఆ దీపానికి కూడా 2 నక్షత్రాలు వేయండి దండం పెట్టుకోండి దీపదేవి మహాదేవి దీపానికి దండం పెట్టుకోండి దీపదేవి మహాదేవి సర్వాభీష్ట ప్రదాయన పూజావసానం తావస్తర దేవదేవతాన్ని 2 నక్షత్రాలు అక్కడ వేయండి మీరు కూడా తల్లి ఇద్దరు కూడా గణపతి అమ్మ మీరు అతని మీద చెయ్యండి అలా అతడి మీద చేయండి మీరిద్దరూ మాత్రం చెయ్యండి గం గణపతి నమః అనుకోండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతువే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వదాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః కుమారగురవే నమః షోడశ నామాని పూజయామి భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కోవాలి తర్వాత మంచిని తాగాలి అది భోజనం చేస్తున్నప్పుడు మధ్య పైన మధ్యలో తాగుతాం కదా దానికి అందుకని తింటున్నారు కాబట్టి వెంటనే చెయ్యి కడిగేసుకోండి అనకూడదు 1 నిమిషం పాజ్ ఇచ్చి తిన్నారు స్వామి అని చేయాలట అది విషయం అదేంది కదా భోజనం అవ్వగానే ఏం చేయాలి తాంబూలం ఇవ్వాలి ఇదిగో నలుగురు కూడా మీరు పట్టుకుని ఒకసారి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేస్తారు భోగి పరార్గట్పోరే నాకు వల్లి ముక్త తుం సమాత్వం తాంబూలం ప్రతిగృహీతాము శ్రీ మహాగణాధిపతి నమః ముఖశుద్ధ్యర్థం తాంబూలం పెట్టిన అక్కడ ఇప్పుడు అందరూ శుభ్రంగా గణపతి దండం పెట్టుకోండి మంగళాన్ భవంతు మంగళాన్ భవంతు నమ పార్వతీ తనయే హర హర మహాదేవ శంభో శంకర గోవింద చెప్పాలి గోవింద 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 గట్టిగా చెప్పాలి టిఫిన్లు కింద ఉన్నాయి కదా మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ వైబ్రేషన్ ఇంటికి రావాలి మనం ఎంత గట్టిగా చెప్తే వైబ్రేషన్ వస్తే యాక్చువల్గా ఇలాంటివి జరిగినప్పుడు 10 మంది వస్తారు ఇంటికి
వచ్చిన వాళ్ళలోని మంచి అడుగులు ఉంటాయి, చెడు దృష్టిలు ఉంటాయి. అవంతా పోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనము మనసు విప్పి మొహమాటం సిగ్గు ఏం అవసరం లేదు. భగవంతుడు తత్పురుషాత్ మహాదేవాదిమై తన్నో రుద్ర ప్రచోదయాత్ విదితా కిల శాస్త్ర సుధాజలదే వివిధోపనిషత్ కదితార్థనిదే హృదయే కలయే విమలే శరణం భవ శంకర దేశికమే శరణం. ప్రొడక్షన్ తీసుకోండి. దాని కాంతి పాపాన్ని జన్మాంతకు దాని 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 ప్రసంతి ప్రదక్షిణ పదే పదే పాపం పాప కర్మ పాపాత్మ పాపం పాప రాయమాన్ కృపయా దేవత నాగదోష అనిదా శ్రీనివాస మహోదరణ తస్మాత్ కారణభావేన రక్ష రక్ష గణాధిప మహాగణాధిపతి అమ్మ తల్లి రక్షితులు అవుతుంది. ఆతో రక్ష నమస్కారాలు సమర్పయామి. మళ్ళీ 2 అక్షరాలు తీసుకోండి. పురుషా సరసా దృష్ట్యా మనస అవత్సర పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగ వచ్చితే శ్రీ మహాగణాధిపతి అమ్మ సాష్టాంగ నమస్కారాలు సమర్పయామి. మళ్ళీ వేసేయండి. అక్కడ నమస్కారం తీసుకోండి. చెప్పండి మనకు ఏమని చెప్పారు అంటే, ఒకటి సూర్యగ్రహానికంటే వర్తులాకార మండలం అంటే షేప్ కూడా చెప్పారు మన వాళ్ళు. వర్తులాకార మండలం వేసి దానిలో సూర్యగ్రహానికి ప్రీతికరమైనటువంటి ధాన్యం పెట్టాలి. అంటే అది ధాన్యం అవ్వచ్చు లేదా గోధుమలు అవ్వచ్చు. దాంతో వేసి సువర్ణ ప్రతిమా రూపేణ ఆవాహ్యాన్ని స్థాప్యం పూజ్యమన్నారు. అంటే బంగారంతో చేసిన సూర్యనారాయణ ప్రతిమను పెట్టి ఆవాహన చేయాలి. అలాగే ఆ కారణంలో చంద్రుడిని పెట్టాలి. అతనికి వెండితో చేసిన ప్రతిమ అన్నారు, కుజుడికి రాగితో చేసిన ప్రతిమ అన్నారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నగరం చెప్పుకొచ్చారు. అవి పెట్టట్లేదు కాబట్టి ఒక రూపాయకాశం పెడతాం. మరి వాళ్ళని సపరివార సమేతంగా పిలుస్తాం. సాంగం సాయుధం సహానం సశక్తిని సపరివార సమేతంగా పిలుస్తాం. పత్నీపత్ర పరివార సమేతం అని చెప్పి అందరినీ పిలుస్తున్నాం కాబట్టి అక్కడ ఖర్జూరం ఒక్క పెడుతున్నాం. వీళ్ళందరికీ నేను అందరినీ కలిపి పిలుస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి. సో ఇలాగే ఆవాహన చెయ్యాలి. ఇప్పుడు ఏంటి దీంట్లోని వాళ్ళు పెడుతున్నారు కదా ఇంకానండి. ఇప్పుడు తర్వాత లోకపాలకులు దశదిక్పాలకులను చేయాలి. ఇప్పుడు తీసుకోండి. 10 దశ అంటే 10 దిక్పాలకులు, 10 మంది దిక్పాలకులు అని. ఎవరెవరు? తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, కుబేరుడు, ఉత్తరం, ఈశాన్యం. ఈ 8 దిక్కులు. ఊర్ధ్వలోకం, అధోలోకం 10. ఓం ఇంద్రం. ఇప్పుడు ఇంద్రుట పూర్వ దిక్పతి. అగ్ని ఆగ్నేయ దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. సాంగం సాయుధం సమానం సృతిపతి ఉత్తరమతిస్య అగ్ని ఆగ్నేయ దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. ఓం యమం దక్షిణ దిక్పథం. కలశానికి అలా పేదలుగా అక్కడ పెట్టే మధ్యలోకి. యమం దక్షిణ దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. సాంగం సాయుధం సమానం సృతిపతి ఉత్తరమతిస్య యమం దక్షిణ దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. ఓం నిరుత్యం నైరుతి దిక్పథం కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ అక్కడ పెట్టాలి. నిరుత్యం నైరుతి దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. సాంగం సాయుధం సమానం సృతిపతి ఉత్తరమతిస్య నిరుత్యం నైరుతి దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. ఇప్పుడు కలశానికి కింద కరెక్ట్గాను. వరుణం పశ్చిమ దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. సాంగం సాయుధం సమానం సశక్తం పతి ఉత్తరమతిస్య వరుణం పశ్చిమ దిక్పథం కొద్ది కింద పెడుతున్నాను. పశ్చిమ దిక్పథంలోపాలకు మహాస్థాప్యం పూజయామి. ఓం వాయుం వాయు దిక్పథ మాతృకారకుడు మన చంద్రుడు, పితృకారకుడు సూర్యుడు. ఇంకా మన ఒంట్లోకి వచ్చేటప్పటికి మనకు అనేక రకాల శరీరాలు ఉన్నాయి కదా. స్థూల శరీరంలోని ఈ హృదయ సంబంధితమైనది తలనొప్పికి ఈ రోగాలన్నిటికీ దీనికి కారణం అవుతూ ఉంటే, సూక్ష్మ శరీరంలో ఆత్మ అనేదానికి కారకుడు రేపు. అంటే జన్మల నుండి నువ్వు తెచ్చుకునేటటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది ఒక స్ఫటికలింగం అనుకున్నారనుకోండి, బాగా మెరిసిపోతూ గాజులో ఉండే స్ఫటికలింగం అనుకున్నాను అనుకోండి. దాన్ని బాగా బురదలో పుల్లించారనుకోండి, ఎలా ఉంటుంది? మట్టి పట్టేసి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ప్రతి జన్మకి కడుక్కుంటూ వీళ్ళందరూ పళ్ళు కొడుకుతారు. కృష్ణ. కాబట్టి ఆ శుక్రుడు యొక్క ఆధీనం ఏమిటి అంటే, శుక్రుడు దేనికి కారకత్వం? బంధువులు ఎవరంటే స్పౌస్, మోడీ పెళ్ళం, పెళ్ళానికి మోడీ శుక్రుడు. కారకత్వం ఏంటంటే ప్రేమ. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పడటం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఆకర్షణ శుక్రుడు కాదు. అమ్మాయి జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో అబ్బాయి జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడు. అబ్బాయి జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడు, అమ్మాయి జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నా. రోడ్డు మీద వెళ్ళిపోతున్నా సరే ఖుషి సినిమాలో ఒకసారి అలా చూసుకుంటారు. ఈ శాస్త్రం చెప్పింది, మనం చెప్పింది కాదు, శాస్త్రం చెప్తుంది. అదే అక్కడ కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. బంగారం ఎంత ఎత్తున్నాను పెట్టారు, అందుకు పెట్టలేదు. ఇది ఎందుకు పెట్టారు? ఇది బంగారం షాప్ పెట్టుకోండి. ఎందుకు పెట్టారంటే, శుక్రుడు ఆడవాళ్ళు చేస్తారు వరలక్ష్మి చేసి అమ్మవారిని కోరాలి. తెలియకపోతే ఈసారి మీరు కోరండి. భర్త యొక్క ప్రేమ తన మీద తప్ప ఈ ప్రపంచంలో ఇంకొక ఆడదాని మీద ఉండకూడదు. ఆ దృష్టి ఆకర్షితం కదా ఇది శుక్రుడు. వాడి శుక్రుడు పవర్ఫుల్గా ఉంటే అందరి వైపు చూస్తూ ఉంటాడు ఇలాగా. కాబట్టి ఆ చూపులు
పెళ్ళం మీదే ఉండాలి, తన మీదే ఉండాలి తప్ప ఈ ప్రపంచంలో ఇంకో ఆడదాని మీద అడుగుతాడట. మనం ఎదుటివాడిని గిల్లేస్తూ ఆనందిస్తాం, ఇది భలే దెబ్బ కొట్టేవరా భలే దెబ్బ కొట్టేవరా అని. ఇక్కడ బాగా ఏడుస్తుంది అవుని అవునే అంటారు కదా. ఈ శనేశ్వరుడు వస్తాడు, అరే వాడు ఏడిస్తే అలా ఉందని నీకు తెలియాలి కదా అని మనకు తెలియదు. అమ్మో అని ఎప్పెడతాను మరి వాడికి అప్పుడు అలాగే నెప్పెట్టింది అంటాడు అని చూసి అప్పుడు అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగా లేదు నువ్వు చక్కగా ఈ సమయంలో ప్రతిరోజు మనం తిన్నప్పుడు పుట్టినరోజు వచ్చిందండి అనాథాశ్రమానికి వెళ్ళి 10 మందికి భోజనం పెట్టామండి, నేను పళ్ళు ఇచ్చామండి, వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి బ్రెడ్ పాలు పళ్ళు ఇచ్చామండి, మందులు ఇచ్చామండి అంటే ఎంతో ఆనందపడిపోతాడు. వస్తాడు, అరే వీడు బాగా దానం చేస్తాడు, వీడు నలుగురిని చూస్తాడు, వీడికి ఇచ్చి అంటాడు. అంటే సడన్గా రాత్రి డబ్బులు వచ్చి రాత్రి సీఎం అయిపోతాడు. వీడు ఎవరు రాసే ఎప్పుడో ఎల్లుండే చచ్చిపోతాడు అనుకున్నారు, రాత్రి సీఎం అయిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి సీఎం అయిపోయాడు. చిరంజీవి మాస్ ఫాలోయింగ్ మెగాస్టార్ అయిపోయాడు. ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పెద్ద యాక్టర్ అయిపోయాడు. అలాగా వాళ్ళందరికీ శని యొక్క గ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. శశియోగం అంటారు నా జాతకంలో, అది ఉంటే అట వాళ్ళు ఆ వైభవంలోకి వెళ్తారట. అలాగా అతను చెడ్డవాడు కాదు, మనం తప్పు చేస్తే మాత్రం కడిగేస్తారు శుభ్రంగా. అది ఈ రాహుకేతువులు శని అవే చేస్తారు, కర్మకారి గ్రహాలు. కాబట్టి అతను శని. అర్థమైందా? ఇతని శరీరంలో ఏంటి ఎముకలు కాదు, మోకాళ్ళ ఇప్పుడు కింద కూర్చుంటే కుర్రాళ్ళు లేవలేకపోతున్నారు, మంచాల మీద కూర్చుంటున్నారు, డైనింగ్ టేబుల్ మీద తింటున్నారు కదా. ఆ కింద కూర్చుంటే లేవలేమండి, కాళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయండి, నడుము నొప్పి వస్తున్నాయని అంటారు. అడితే పరుగు పరుగు లోపలికి చూసి ఒక సింహం కూర్చుంటున్నాడు తినడానికి సిద్ధంగా. ఆవిడ సింహానికి దండం పెట్టి చెప్పేట, అమ్మ నువ్వు దీన్ని ఏం చెయ్యద్దు, గురువు గారు ఇచ్చారు, నా సేవలో ఉంది ఇది, నేను సేవ చేసుకుంటున్నాను, నాకు పని అప్పచెప్పారు గురువు గారు, లేదు నా పేళ్ళం పిల్లల కింద తిండి పెట్టుకోలేకుండా ఉన్నాను అన్నమాట. అంటే అదేవయ్యా పురాణాలన్నీ తెలుసు, వేదాలన్నీ తెలుసు కదా, స్కాంద పురాణంగా ఉండే రేవాఖండంలో ఉండే సత్యనారాయణ స్వామి కదా ఎప్పుడైనా చేసావా అన్నాడు. చేయలేదు స్వామి. మరి పురాణాలు చదువుకొని మరి పురాణాలన్నీ చదివావు, వేదాలన్నీ చదివావు, మరి నీ వృత్తే ఇది, మరి నువ్వే చేసుకోకపోతే టెక్నాలజీ చేసుకోమని ఏం చెప్తావయ్యా, దాని ఫలితం నీకు తెలియాలి కదా. కాబట్టి రేపు వెంటనే ఆ వ్రతం చేసుకుంటే నీ యొక్క దుఃఖాలన్నీ పోయి పరిపూర్ణమైనటువంటి ఆయుష్తోని అష్టైశ్వర్యాలతో తొలతూరుతామని ఆశీర్వాదం చేసేట. చాలా సంతోషం స్వామి అని వంగి దండం పెట్టి వేస్తారు. స్వామివారు లేరు, ఎవరు సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడు తప్ప ఇంకెవరు కాదని చెప్పి భావించి వెంటనే ఇంటికి పోయి తన భార్యకి చెప్పి ఆనందంతో రాత్రంతా కూడా నిద్ర లేకుండా గడిపి ప్రాతకాలంలో స్నానం చేసి సద్బ్రాహ్మణ సంధ్యావందనం చేసుకుని దంపతులు ఇద్దరు కలిసి స్వామి ఈరోజు భిక్షాటం చేయగా వచ్చేటువంటి డబ్బుతో నీ యొక్క వ్రతం చేసుకుంటాను అని సంకల్పం చేసుకున్నట్ట. చూసారా స్వామివారి వ్రతం మహత్యం అంత గొప్పది. సంకల్పం చేసుకోగానే ధనవంతులు ఉన్న వీధిలోకి అడుక్కోవడానికి వెళ్ళేట. ఇప్పటివరకు ఎక్కడ అడుక్కున్నాడు? కాశీలో గంగనది ఒడ్లో అడుక్కున్నాడు. అక్కడ ఎవరు ఉంటారు? సన్యాసి ఉంటారు, బూడి తట్టుకుని, వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు వ్రతం చేసుకుంటాను స్వామి మమ్మల్ని ఆశీర్వదించగానే బుద్ధి మారింది అంటే ఆపర్చునిటీస్ వస్తాయి, పైనుండి కట్టలేం పడవు, మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, దాన్ని అందుకోవాలి. అతనికి బుద్ధి మారింది, ధనవంతులు ఉన్న వీధిలోకి అడుక్కోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు డబ్బులు వేశారు, రెట్టింపు ధనం వచ్చింది. ఇంక బయటికి వెళ్ళి పచారీ సామాన్లు కొనుక్కొని వచ్చి ఆ రోజు సాయం సంధ్యా సమయంలో రమాసహిత వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకున్నాడు. ఎంతో మనశ్శాంతి కలిగిందిట. డబ్బులు కూడా వచ్చాయి కదా, మనశ్శాంతి కలిగిందిట. వెంటనే ఇంకా క్రమం తప్పకుండా ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, రవి సంక్రమణం నాడు కానీ, రవి సంక్రమణం అంటే రవి మేషరాశి నుండి ఒక్కొక్క రాశిలోకి మారుతున్నారు, రోజుని సంక్రమణం అంటారు. మకర రాశిలోకి వస్తే మకర సంక్రాంతి మనం జరుపుకుంటున్నాం కదా, అలాగా. కాబట్టి ఆ రోజున కానీ క్రమం తప్పకుండా వ్రతం చేస్తూ అనతి కాలంలోనే పిల్లా పాపలతోని వంశవృద్ధికరంగా ఉంటూ పెద్ద రాజకోట్లాంటి ఇల్లు కట్టుకొని అలాగా ఒక రోజున పౌర్ణమి నాడు మళ్ళీ అదే ఇంట్లోని మొత్తం పూలతో అలంకరణ చేసి అక్కడ విద్యుత్ దీపాలన్నీ కూడా మిటిమిట్లు కొలుపుతున్నట్టుగా కాంతులతో విరజలుతున్నట్టుగా వ్రతం చేసుకుంటున్నట్ట. బంధుమిత్రులందరినీ పిలుచుకుని చేసుకుంటుంటే అదే సమయంలో ఆ దారిని కట్టెలు అమ్ముకోవడానికి వెళ్ళేట ఒక శూద్రుడు కట్టెలు మొక్క పూర్వకాలంలో కర్రల మొక్కలతో చింతకర్రలతో వండుకునేవారు. వంట చేసిన తర్వాత ఏమితే బొగ్గు మొక్కలు మిగులుతాయి. అందుకని ఆ కర్రలతో ఉండే వంటను ఏమంటారు? శని ప్రభావం అంటారు. శనివత్ రాహు అని చెప్పారు కదా, ఇప్పుడు దేని మీద వండుతున్నాం? గ్యాస్ పొయ్యి మీద. అంటే మారింది శనివత్ రాహుది గ్యాస్ కాబట్టి మారుతున్నాయి అన్నమాట. గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క ఇవి మారుతున్నాయి. కాబట్టి కట్టెల మోపు అప్పుడు కట్టెల మోపు కాబట్టి కట్టెల మోపు నెత్తిమీ పెట్టుకుని ఎవరికి అమ్మడానికి వెళ్ళేట. వెళితే వాడి కట్టెల మోపు కూడా అమ్ముడు పోలేదు. సరే అయ్యగారు ఇక్కడ ఏదో చేస్తున్నారు కదా, ఇక్కడ అంతా చాలా వైభవంగా ఉంది, ఇంత ప్రసాదం ఏమైనా పెడతారో తీసుకెళ్ళి పిల్లలు పెడదాం అని కూర్చున్నట్ట. వ్రతం అంతా పూర్తయిన తర్వాత ప్రసాదం ఇచ్చేట అయ్యగారు వచ్చి అది చూసి వెంటనే అతను కాళ్ళకి నమస్కారం చేసి ప్రసాదం తీసుకుని అలగత్తుకుని వేసుకుని ఇంకొద్ది ప్రసాదం అడిగి తీసుకుని, స్వామి మీరు చేసేటువంటి వ్రతం ఏమిటి? నేను నా పిల్లలకి ఇంత తిండి పెట్టుకోలేకుండా ఉన్నాను, నేనేమైనా వృద్ధి పొంది వాళ్ళకి తిండి పెట్టుకుని నేనేదో ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యేటువంటి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్ట.
అంటే వెంటనే ఆ అయ్యగారు చెప్పాట, ఏమయ్యా నీకన్నా దరిద్రాన్ని అనుభవించాను నేను, పెద్ద విచిత్రం ఏం కాదు, స్వామివారి ఆశీస్సుల వల్ల నాకు ఈ వైభోగం అంతా కలిగింది నాకు ఈ రోజున. కాబట్టి నువ్వు కూడా సమాజాత వీరవేంద్రనాథ వ్రతం చేసుకుంటాను, రేపు ఉదయాన్నే నువ్వు నీ భార్య సంకల్పం చేసుకోండి, కట్టెలు అమ్ముకో, నీకు వచ్చిన డబ్బులతో రా, నేను చేయిస్తాను దగ్గర నీకు వ్రతం అన్నట్ట. వెంటనే వాడు ఇంటికి పోయి ఆనందంగా వాడి భార్యకి చెప్పి ఆ రాత్రి నిద్రించి మొన్నవాడికి స్నానం చేసి వస్త్రం మంచి శుభ్రమైనటువంటి చాకింటి వస్త్రాలు కట్టుకుని అక్కడ ఇద్దరు కూడా దంపతులు, స్వామి ఈ రోజు నీ వ్రతం చేసుకుంటాం స్వామి, నువ్వే మరి ఏదో ఒక విధంగా ఆశీర్వదించన్నట్ట. అనగానే వీడు కూడా ధనవంతమైన వీధిలోకి వెళ్ళాడు. కట్టెలు అమ్మగారు రెట్టింపు ధనం వచ్చిందట. ఆ డబ్బులు పట్టుకెళ్ళి ప్రచార సామాన్లు కొనుక్కుని అయ్యగారి ఇంటికి వెళ్ళి శుభాష్ చెప్పి స్వామి మీరు వచ్చి వ్రతం చేయించాలని వాడు వ్రతం చేసుకున్నట్ట. చేసుకుంటే వాడు కూడా క్రమం తప్పకుండా ఇలా వస్తున్నటువంటి ధనంతో, అంటే మనం సంపాదించిన ధనం ధర్మకార్యాలకు ఉపయోగించాలి. అప్పుడే మళ్ళీ అది తిరిగి ప్రకృతిలోంచి 10 గంటలై మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. కాబట్టి పోతుంది అనుకున్న ప్రాణం ఉండు దక్కే వీళ్ళకి కోడి డబ్బు వచ్చింది. మరి అంత డబ్బు వచ్చినప్పుడు మళ్ళీ ఎలాగుందో చూడాలి కదా, యాటిట్యూడ్ ఎలాగుందో చూసుకోవాలి కదా. ఎవరికైనా డబ్బులు బాగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తమాషా, 100 కోతులు సాయం ఎగురుతూ ఉంటాడు భూమి మీద పడకుండా. అది చెక్ చేద్దాం అనుకున్నారు స్వామి గారు. అనుకుని అప్పుడు వెంటనే వీళ్ళు కొద్దిగా దూరం వెళ్ళి కాలపుచ్చాలు కాపుకొని కిందకి దిగారు. ఒక వృద్ధ సన్యాసి రూపంలో వచ్చారు. ఏమో షావుకారు పడవ చాలా భారంగా ఉన్నాయి, ఏమన్నా లోపల అన్నట్టు. అంటే బ్రహ్మాండంగా 4 ఏం లేవండి, ఆకులు అలా ఉన్నాయన్నట్టు. తదాస్తు అయితే అలాగే అవగాక అని వెళ్ళిపోయారు. అనగానే వీళ్ళు కాలపుచ్చాలు తీసుకెళ్ళి పడవలకి వెళ్తూ ఉన్నాయి. లోపలికి చూసి భరించడానికి కష్టం వచ్చింది, ఏం పొరపాటు జరిగిందా. అప్పుడు విష్ణుమాయ వైష్ణవిదేవి చెప్పింది, ఏమయ్యా షావుకారు మీ భార్య కూతురు కూడా ఇద్దరు స్వామివారి యొక్క వ్రతం చేశారు, మీ భార్య ప్రసాదం స్వీకరించింది కానీ కూతురు ప్రసాదం స్వీకరించలేదు, అందుచేతని పొరపాటు జరిగింది. అమ్మాయి ఇంటికి పోయి ప్రసాదం స్వీకరించి వచ్చినట్టయితే తప్పనిసరిగా అన్ని శుభకరం జరుగుతాయన్నట్టు. వెంటనే పీటీ ఉషా టైంలో పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళి ప్రసాదం కళ్ళకత్తుకు స్వీకరించి మళ్ళీ వచ్చిందిట. ఏమమ్మా మిరుపుదిగా వచ్చిపోన్నట్టు వచ్చి సరళమా మళ్ళీ పరిగెత్తుకు వచ్చింది. వచ్చేసరికల్లా పడవతో లేచాడు, లేచి ఒడ్డుకు వచ్చాడు. ఇన్ని జరిగిన తర్వాత ఎవడైనా ఇంటికి వెళ్ళే వరకు అవుతారా? ఇంకా ఆ రోజునే ఆ నదీ తీరంలోనే రావి చెట్టు కిందన ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. 2 కాయలు పడిసే ఏం చల్లండి అమ్మ. ఓం భూర్భువస్వ ఓం దత్రేణ్యం భర్గోదేవతి ఓయోన ప్రజా సత్యం ప్రజ్ఞామి. పంతుల గారి మీద చల్లకూడదు, చూపించండి చేత. ఓం ప్రణస్వ ఓం అపానస్వ ఓం జ్ఞానస్వ ఓం దానస్వం సమానస్వం బ్రహ్మణస్వ మధ్య మధ్యపాణి హస్తో వృక్షాయం పాద వృక్షం శుద్ధాత్మనీయం సమర్పయామి. అథ పంచమోధ్యాయ ప్రారంభ. గోవింద గోవింద. పూర్వకాలంలో తొంగధ్వజుడు అనేటటువంటి రాజు ఉండేవట. ఆ రాజు ప్రజల్ని కన్నబిడ్డలా పాలిస్తున్నట్ట. అతను 9 కుమారులు. అతను ఒక రోజు హుషారుగా వేటకు బయలుదేరాట. రాజులకు అదే కదా హుషారు, వేటకు బయలుదేరాడు మంది మాంపలం వేసుకుని. అదే సమయంలో గ్రామంలో ఉన్నవారు యాదవులందరూ కూడా వారి యొక్క ఆవుల్ని వాటిని తీసుకుని అడవికి బయలుదేరారట. అంటే పూర్వకాలం ఏం చేసేవారు, మీరు ఎవరైనా పల్లెటూరులో అగ్రహారాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ ఏం చేసేవారు, ఆ సమయంలో పూర్వం ఉదయం క్యారేజ్ కట్టుకునేవారు, చలితి కట్టుకుని ఆవుల్ని గొర్రెల్ని మేకలన్నీ తీసుకుని ఊరవతలు ఉండి అడవులోకి పోయేవారు. అక్కడ వాటిని మేపుకుని సాయంకాలం సూర్యాస్తమయం అవుతున్న టైంలో వచ్చేవారు. మట్టి రోడ్లు కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఆవులు నడుస్తూ ఉంటే ధూళి లేచింది, దాన్ని గోధూళి ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలోని ఏం చేసినా సరే ఇంక ఏమాత్రము ముహూర్తాలు చూసుకోగలకుండా శుభకరంగా అయిపోతాయి ఆ పనులు. ఆ గోధూళి ముహూర్తం దానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. ఆ గోధూళి ముహూర్తం అంటే ఈ తీసుకుని వెళ్ళినటువంటి వాటిలోని ఎవడో నాలాడు బ్రాహ్మడు కూడా ఒకడు ఉన్నాడు. వాడు కూడా వాడు పెంచుకున్న ఆవు తోడ పట్టుకుని మేపుకుపోయాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ లేవు కదా వీడియో గేమ్లు ఆడటానికి, మరి ఏదో వేట ఆడుకోవాలి. అందుకని వాడేమన్నట్ట, ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారా అన్నట్ట. అంటే ఒక రావి చెట్టు దగ్గర అక్కడ దొరికినటువంటి ఆకులు అలములు కందమూలాలు అన్నీ తెచ్చి వ్రతం చేసుకున్నారు. వ్రతం చేసుకున్న తర్వాత అక్కడ అందరూ ప్రసాదం తీసుకుని ఈ లోపల అడవిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి ఆ రాజుగారు అలసిపోయే చెట్టు నీళ్ళు విశ్రమిస్తున్నాడు. అతను కూడా పట్టుకుని ఆకు మీద పెట్టి ప్రసాదం పెట్టాడు. అతను ఒకసారి ఇలాగా చూసి కన్నెత్తి ఒకసారి చూసి, ఏమిటి యాదవులు పెట్టింది గొల్లవాళ్ళు ఇచ్చే ప్రసాదం నేను తిండమా అని చెప్పేసి వదిలేసి ఇంటికి స్వామివారికి వీడికి కొద్దిగా మాయ చూపించాలరా మించి వెంటనే ప్రసాదానికి వాడు చేసేది ఏమిటి వీడు చేసేది ఏమిటి అని చేత చూపించారు. వెంటనే నగర పొలిమేరలోకి వెళ్ళేటప్పుడు తన 9 కుమారులు చనిపోయినట్టుగాను నగరం అంతా శత్రురాజులు వసమైనట్టు కనిపించింది. కనిపించగానే మనం ఏమైతే కిక్కి దిగిపోదా, దిగిపోయి అమ్మో ఏం తప్పు చేశానో, అంటే మనం భరించడానికి కష్టం వచ్చినప్పుడు మనం ఏం మొక్కిసామని గుర్తొస్తుంది. అలాగే వాడికి కూడా ఒక గంట గుర్తొచ్చింది. అమ్మో ఏం చేసావు అనగానే అమ్మో అక్కడ ప్రసాదం వదిలేసాం గొల్లలు ఇచ్చింది అని మళ్ళీ వెంటనే మంది బలవంతం వెనక్కి తెప్పించి వచ్చి ఆ గొల్లలను బతిమాలిన ఆయన ఆవులు అలములు ఎరుగురండిరా అంటే ఎంత డబ్బున్నవాడైనా, అంటే వెంకటేశ్వర పాటలో ఘంటసాల వాడు పాడతారు, ఎంతటి రాజైనా నీ కొండ దగ్గరికి వచ్చేటప్పటికల్లా నీ భక్తుడేనయ్యా,
నీ కాళ్ళ దగ్గర రావాల్సిందని అని అలాగా పరుగును పోయి వాళ్ళతో మళ్ళీ వ్రతం చేయించుకుని ఆ ప్రసాదం తీసుకుని వాళ్ళకి ప్రసాదం పెట్టి మళ్ళీ వచ్చేటప్పటికల్లా రాజ్యం అంతా సస్యశ్యామలంగా ఉందట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రాజశాసనం రాయించేట. ఇక్కడ నుండి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు వివాహం చేసినప్పుడు కానీ, గృహారంభాలు కానీ, ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు కానీ, లేకపోతే విద్య లేని వాళ్ళకి విద్య గురించి కానీ, వివాహం కాని వారికి వివాహం గురించి కానీ, లేకపోతే నిరపరాధి అయి కారాగారంలో బంధింపబడిన వారు ఈ యొక్క వ్రతాన్ని చేస్తే నిరపరాధిగా విడిపింపబడతారు. కాబట్టి ఎవరికి పడితే వారికి ఎటువంటి క్లేశం, ఏ బాధ వచ్చినా సరే ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అటువంటివన్నీ సమసిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ నగర ప్రజలందరూ ఈ యొక్క వ్రతాన్ని చేయాలని శిలాశాసనం చేయించారు. ఆ రోజు నుండి క్రమం తప్పకుండా పౌర్ణమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవిశంకరం నాడు కానీ, లేదా ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు కానీ మనం అందరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ వస్తాం. ఇది స్కాంద పురాణే రేవాఖండే శ్రీ సత్యనారాయణ పంచమోధ్యాయ సమాప్త. पापोहम पाप कर्म हम पापात् पापं संपात्राय मां कृपयादर्शन नारदवत्सलनिधा श्रीनिवासमहचरणोमा तस्मात् कारणभावेन रक्ष रक्ष जनार्दन రమాదేవి వీరవేంకటేశ్వర స్వామి ఆత్మరక్షణ నమస్కారాలు సమర్పణ వేసింది. అంతే. రెండంటే రెండే వేయాలి, అన్ని వేయకూడదని. ఎన్ని అక్షరాలు పట్టుకుని మనం లగేస్తే చుర్రుమని మనకు ఎలా తగులుతుంది, అలా తగులుతుంది స్వామివారికి. అంటే రెండంటే రెండే వేయాలి. అందులోని నారాయణని విష్ణుమూర్తిని అక్షతలతో పూజించకూడదని చెప్తారు. తులసీ దళాలు, పుష్పాలు, బిల్వదళాలు వాటితోనే పూజించాలి. మనకి ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే తక్కువ వాడాలి. అయింది కదా. మళ్ళీ రెండుసార్లు మళ్ళీ ఇంకో 2 వేసి గింజలు పట్టుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వత్సాద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగ ఉచితే. మళ్ళీ స్వామివారికి సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు పువ్వులు తీసుకోండి, ఇలా గొడుగులా చూపించండి. సమాజైతే వేరే వెళ్తున్నాను స్వామి మహా ఛత్రం ధారయామి. గొడుగులా ఇలా చూపించి వేసేయండి. మళ్ళీ విసిరికరతో విసిరినట్టు పువ్వు పట్టుకుని ఇలా విసరండి. సమాజైతే వేరే వెళ్తున్నాను స్వామి మహా చామరం వేసేయామి, వేసేయండి. సమాజైతే వేరే వెళ్తున్నాను స్వామి మహా నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి, వేయాలి. నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి అశ్వానారాయామి గజానారాయామి సమస్త శక్త్యోపచార భక్త్యోపచార రాజోపచారాన్ని మనసాం సమర్పయామి. నమస్కరోమి, నమస్కారం చేసుకోండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన తత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నువ్వు నాన్న 2 అక్షరాలు చేతిలో తీసుకొని మీరు కూడా తీసుకోండి. అమ్మ మీరు నీళ్ళు పోయింది, అలాగే అమ్మ ఇంటికి వెళ్ళి ఇలా పెట్టి చేతిలో వదిలే. అక్షతలు నీళ్ళు పోస్తుంది అమ్మాయి, ఈ పళ్ళని వదిలే. అనయా ధ్యానవానం చోడించారు పూజ భగవాన్ సరస్వ శ్రీ రమాదేవి వేరే వెళ్తున్నాడు స్వామి సుప్రీత గాస్తు పోయమ్మా సుప్రీత సుప్రీత వరద భవంతు వచ్చింది. ఆ గ్లాస్తో అలా కింద పెట్టినా ఎక్కువ పోయకుండా కొద్దిగా అలా పోసి అక్షరాలన్నీ పట్టుకోవాలి. అయితే పూజాపురం శ్రీ రమాదేవి వీరవేంకటేశ్వర స్వామి దేవత చరణారవిందార్పణ మస్తు చాలు. లోకా సమస్త సుఖనోభవంతు. నమస్కారం పెట్టుకోండి. చెప్పండి. లోకా సమస్త సుఖనోభవంతు. లోకా సమస్త సుఖనోభవంతు. సమస్త లోకా సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. పువ్వు తీసి అమ్మాయి చూడమ్మా, కళ్ళగతం పెట్టుకోదండి. మీరు కూడా పువ్వు తీసి అమ్మకండి. అక్కడ అక్షతలు తీసుకొని అయినా నీకు అలా పైన దొరికితే దీంట్లోనే తీసుకుని నువ్వు వేసుకుని నీ భార్య మీద వెయ్యి, అలాగే మీరు వేసుకుని అమ్మ మీద వేయండి. శతమానం భవతిదాయుషేంద్రియ ధనం ధాన్యం బహుపుత్ర లాభం దీర్ఘమాయు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. శతమానం భవతిదాయుషేంద్రియ ప్రతిష్ఠితి ధనం ధాన్యం బహుపుత్ర లాభం దీర్ఘమాయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యస్తు సకల సన్మంగళాన్మందు మనోవాంఛస్తు ధనకనక వస్తు ప్రాప్తిస్తు ఖండ తేజోబలాశాస్తు శీఘ్రమే సుపుత్రవత్రస్తు రాజపదవి ప్రాప్తిస్తు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యస్తు సకల సన్మంగళాన్మందు మనోవాంఛస్తు రమాసహిత వీరవేంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తు తదాస్తు.
కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా.
మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నీతో నీ పరిచయం చేసే జీవితం వెళ్ళే ఈ దారిలో మనమందరం మనతో మనం వదిలేసిరా నీ ద్వేషము నీ ధైర్యము అంతో ఇంతో అన్నీ దైవానితో మొదలు ప్రతివాని నీ కలుగు బ్రహ్మోత్సవం ఆవేద సారాలు మా అమ్మ గారాలు బ్రహ్మోత్సవం మనిషన్న సత్యంలో నువ్వన్న నిజముండే బ్రహ్మోత్సవం ఓంకార నాదంలో నీ మౌన వేగాల బ్రహ్మోత్సవం ఏ ఊరు అడిగిందో రమ్మని ఏ దారి చెప్పిందో పొమ్మని మీరెండని ఆశై నీ ముందే చేసిందా పయనం ఏ మారుమూలే నువ్వు వెళ్ళినా నీ మనసు పులివేరే దాటున నిన్ను నువ్వు దాటైతే వెళ్ళవుగా ఏ దిక్కున ఉన్నా ఎటువైపంటే నీ గమనం ఆ ప్రశ్నకు లేదే అర్థం బంధానికి విలువుందంటే నీ అడుగులు దారిలో పడినట్టే అని అంటోంది నీ అంతరం దైవానితో మొదలు ప్రతివాని నీ కలుగు బ్రహ్మోత్సవం ఆవేద సారాలు మా అమ్మ గారాలు బ్రహ్మోత్సవం మనిషన్న సత్యంలో నువ్వన్న నిజముండే బ్రహ్మోత్సవం ఓంకార నాదంలో నీ మౌన వేగాల బ్రహ్మోత్సవం ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుంది ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతా విట్టే భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే